ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ సర్వే నెంబర్ 199 వీకర్ సెక్షన్ కాలనీలో రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన పేదల ఇండ్ల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీసింది. గత 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, మాకు ఈ చిన్నపాటి రేకుల ఇల్లే జీవనాధారం, ఆటో నడిపించుకుంటూ కూలి పని చేసుకుని కాలం వెళ్లదీస్తున్నాం. మా ఇంటిని కూల్చొద్దంటూ బాధితురాలు ఐష్రత్ బేగం మహమ్మద్ గౌస్ల కుమారుడు షానవాజా పెట్రోల్ పోసుకుని చస్తామంటూ హెచ్చరించారు. స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేష్, కరీంలు మా వద్ద 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, మాకు అంత స్తోమత లేదని, కాళ్లు పట్టుకున్న అంగీకరించలేదని బాధితులు ఆరోపించారు. డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో మాపై కుట్రపూరితంగా తప్పుడు సమాచారం ఇచ్చి మేడిపల్లి మండల రెవెన్యూ అధికారులను ఉసిగొల్పి నిల్వ నీడ లేకుండా చేయడం దుర్మార్గమని వాపోయారు. పేదరికంపైనే మీ ప్రతాపమా అంటూ తమకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. परमेश तो रहा है, परमेश